హాయ్ అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన దొండకాయ ఫ్రై పుట్నాల కారంతో చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు, ఒక ఆనియన్, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దొండకాయలను కూడా వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనిలో సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి, దొండకాయలు బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 10 ఎండుమిర్చి, 2 గుప్పెళ్ళ పుట్నాలు, 1 గుప్పెడు ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. దొండకాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పొడిని కూడా వేసేసుకుని ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవడమేనండి. మనకి దొండకాయ ఇలా ముద్దలా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాక పొడి పొడిగా వచ్చేస్తుందండి. దొండకాయ పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్లోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.